జ్ఞానము కలగాలి అంటే శివానుగ్రహం. అందుకే జ్ఞానదాత మహేశ్వర అంటారు. అందుకే తెల్లటి వర్ణంతో ఉంటాడు. జ్ఞానం ఇచ్చే వాళ్ళని ఎప్పుడు తెలుపు చేత సంకేతిస్తూ ఉంటారు. మీరు అందుకే సరస్వతీదేవిని చూడండి, సర్వశుక్ల సరస్వతి, అంతా తెలిపే. ఆవిడ మంత్రాలు కూడా తెలుపుతూ ఉంటాయి. అందుకే పోతన గారు 12 సరస్వతీ మంత్రములను కలిపి ఒకటి చేసి తెలుగులో పద్యంగా ఇచ్చారు. అది ఆయన యొక్క అద్భుత రచన. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గు భారతి అంటారు. సర్వశుక్ల సరస్వతి, అంతా తెలిపి సరస్వతి. శరజ్యోత్సనా శుద్ధాం శిశియుత జటాజూటమకుటాం వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయా. తెల్లగా ఉంటుంది, తెల్లటి బట్ట కట్టుకుంటుంది. ఇందాకనే ప్రార్థన చేసేటప్పుడు చేశాను కదా, విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. అంత తెల్లని బట్ట కట్టుకుని తెల్లటి రంగుతో ఉండి తెల్లటి పద్మంలో కూర్చుని తెల్లటి హంస మీద కూర్చుని తెల్లటి చంద్రవంక పెట్టుకుని తెల్లటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడు ఏం చేస్తూ ఉంటాడు? ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం, తెల్లగా ఉంటాడు. తెల్లటి చంద్రవంక, తెల్లటి చందనం. స్ఫటికమణినిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా. అందుకే స్ఫటికలింగం. స్ఫటికలింగం అంత గొప్పది ఎందుకయింది? ఎందుకు స్ఫటికలింగం మిగిలిన లింగముల కన్నా గొప్పది అంటే, నిజానికి స్ఫటికానికి ఏ రంగు లేదు. మీరు స్ఫటికలింగాన్ని పెట్టి వెనక దీపం పెట్టారనుకోండి, ఆ దీపం లింగంలో కనపడుతుంది. మీరు ఆరేడు దళం పెట్టారనుకోండి, లింగంలో ఆకుపచ్చగా కనపడుతుంది. మీరు కనకాంబరాల పూలు పెట్టారనుకోండి, ఎర్రగా కనపడుతుంది. ఏ రంగు లేదు. మీరు ఏ రంగు పెడితే ఆ రంగు కనపడుతుంది. శివుడిగా నిర్గుణుడు. మీరు సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, ప్రళయము చేసినప్పుడు గుణముల చేత సంగమును పొందుతుంటాడు. తత్వాన్ని చెప్తుంది కాబట్టి స్ఫటికలింగం జ్ఞానకటాక్షం చేస్తుంది. స్ఫటికలింగారాధనం అంత గొప్పదైంది అన్నిటిలోకి. కాబట్టి ఇప్పుడు శివుడిగా జ్ఞానప్రదాత, విష్ణువుగా రక్షకత్వం. విష్ణువుగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు రక్షణ 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 రక్షణ. విష్ణువు ఎప్పుడు నిరంతర రక్షణ చేస్తూ ఉంటాడు. ఆయనని నమ్మి ఉన్న వాళ్ళని పొదివి పట్టి కాపాడుతుంటాడు. అందుకే భక్త సంరక్షణం కోసం అన్ని అవతారాలుగా వచ్చి రక్షించాడు. ఇప్పుడు భక్త సంరక్షణానికి విష్ణు తేజస్సు, జ్ఞానకటాక్షమునకు శివ తేజస్సు ఒక చోటనే సంగమించాయి. ఒక్క అయ్యప్పకి నమస్కారం చేశారనుకోండి, విష్ణువై రక్షణ చేస్తారు, శివుడై జ్ఞానమునిపిస్తారు. ఇప్పుడు అయ్యప్పగా ఆయన రావడం వల్ల, అటువంటి అవతార ప్రాదుర్భావము వలన కేవలము మహిషి సంహారమే కాదు, లోకమునకు ఉపాసన చాలా తేలికగా సిద్ధించింది. అందుచేతనే ఆయన యందు ఎవరు భక్తి కలిగి ఉంటారో వారు సర్వసాధారణంగా ధర్మానురక్తిని కలిగి ఉంటారు. అయ్యప్ప ఉపాసన చేసినటువంటి వాళ్ళు, అయ్యప్ప స్వామి యందు భక్తి కలిగిన వాళ్ళు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారు. అన్నిటికన్నా ధర్మము చాలా చాలా గొప్పది. భగవంతుడు సంతోషించేది దేనికి అంటే ధర్మమునకే. నిజంగా చెప్పాలి అంటే ఏది చేసినా ధర్మం కోసమే. ఆచార ప్రభవో ధర్మ. ఆచారం పాటించడం అంటే ధర్మాన్ని పాటించడం. ఆ ధర్మానికి దూరంగా జరగాలని ఎవరు అనుకోరు. తెలియక ఏదో నాకు ధర్మ ప్రచార పరిషత్తులో తిరుమల వారు సలహాదారుగా ఇస్తే ఆయన తిరస్కరించారంటుంటారు. నేనేం తిరస్కరించలేదు. తిరస్కరించడం అన్న మాటకు అర్థం ఏంటి? అసలు నీ చేయని. మరి అలాంటప్పుడు ఇంకా నేను ఈ ప్రసంగాలు చేయడం ఎందుకు? తిరస్కరించడానికి, దాన్ని ఒక రూపంతో ఆమోదించడానికి తేడా ఉంది. నేను మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా చేసి పెడతాను. అది నాకు అదృష్టం జీవితంలో. కానీ దానికి నాకు పదవి అక్కర్లేదని చెప్పానంతే. పదవి అక్కర్లేదు, కానీ దేవస్థానానికి ధర్మం విషయంలో నేను చెయ్యగలిగినది ఏది ఉన్నా నాకు అవకాశం ఉండాలి. కానీ పరుగున వచ్చి చేస్తా. నాకు అంతకన్నా నా జీవితానికి ధన్యత ఏముంది అని చెప్పాను. కాబట్టి ధర్మము చాలా గొప్పది. ఆ ధర్మానురక్తియే శివుడు, ఆ ధర్మానురక్తియే విష్ణువు.
మీరు జాగ్రత్తగా చూడండి, ధర్మానికి తేడా వస్తే అవతారంగా వచ్చి సంహారం చేస్తాడు. ధర్మం రక్షించడానికి వృషభవాహనం మీద పెడతాడు. వృషభం ధర్మం. అందుకే భూమి ఆవుగా మారుతుంది, ధర్మదేవత ఎద్దుగా మారుతుంది. భాగవత ప్రారంభం అక్కడే. ఆయన వృషభవాహనం మీద వెడతాడు అన్నదానికి అర్థం ఏమిటంటే ధర్మమును అధిరోహించి వెడుతూ ఉంటాడు అని దాని అర్థం. ధర్మము ప్రీతి, రుద్ర శబ్దం చేత పిలుస్తారు ఆయన్ని, రుద్రాధ్యాయం అంటారు. రుద్ర అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని. వేదాల రూపంలో ధర్మానికి కావలసినటువంటి ప్రమాణమును చెప్పి ఇది ధర్మం ఇలా పట్టుకోని మనకి అనురక్తి కల్పించేవాడెవరో ఆయన రుద్రుడు. ఇప్పుడు అయ్యప్ప ఒక్కరికి నమస్కారం మీరు చేశారనుకోండి, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు. కాబట్టి ఆయన రక్షణ చేస్తాడు, ఆయన ధర్మమునందు అనురక్తి ఇస్తాడు. ధర్మానురక్తి చేత ఏం కలుగుతుంది అంటే జ్ఞానం కలుగుతుంది. ధర్మం చెయ్యగా 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 ధర్మాన్ని పాటించగా 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 భగవంతుడు అనుగ్రహించి జ్ఞానమునిస్తాడు. ఆ జ్ఞానము మోక్షమునకు కారణం. మీరు ఒక మనుష్య జీవితంలో అసలు ఏం చేసి తరించాలో అదంతా మీకు అయ్యప్ప స్వామి వారి దీక్షలో కనపడుతుంది. అదే అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన రహస్యం.